ఏఐ కోసం ఏర్పాటు చేసిన సర్వర్స్ లేదా ఏఐ డేటా సెంటర్స్ ఎందుకు ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి, ఎక్కువ ఎలక్ట్రిసిటీని ఖర్చు చేస్తాయి, ఎందుకు కావాలి అని అంటే, ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో ట్రెడిషనల్ సర్వర్స్ ఇంతవరకు మనం చూసినటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ మార్కెటింగ్, ఇవన్నీ ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఆన్లైన్ యూనివర్సిటీ అప్లికేషన్స్, ఆన్లైన్ లెర్నింగ్ అప్లికేషన్స్, ఇంతవరకు మనం ఏమేమి చూసామో అవన్నీ కూడా సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ తో పనిచేసే కంప్యూటర్స్, వాటినే సర్వర్స్ అన్నాం, ఆ కంప్యూటర్స్ బేస్డ్ గా పనిచేసినాయి. కాబట్టి వాటికి టిపికల్ గా ఎనర్జీ రిక్వైర్మెంట్స్ తక్కువ. ఏఐతో పనిచేయాల్సినటువంటి కంప్యూటర్స్, ఈ సర్వర్స్, ఇవి జిపియులు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి ప్యారలల్ కంప్యూటింగ్ ఐడియాస్ తో పనిచేస్తాయి. కాబట్టి వీటి ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్యారలల్ గా మల్టిపుల్ థ్రెడ్స్ తోటి ప్యారలల్ కంప్యూటింగ్ టెక్నిక్స్ ను వాడి పనిచేస్తాయి. కాబట్టి ఎక్కువ పనిని త్వరగా చేయగలుగుతాయి, ఫాస్ట్ గా చేయగలుగుతాయి. ఇవి సీక్వెన్షియల్ గా పనిచేయు, ఇవి ప్యారలల్ గా పనిచేస్తాయి. కాబట్టి ఇవి ఈ చిప్స్, ఈ సో కాల్డ్ జిపియులు ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటాయి, అలాగే ఎక్కువగా వేడవుతాయి. ఆ ఎక్కువగా వేడవటం రిక్వైర్స్ ఎక్కువగా కూల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటదన్నమాట. ఇన్ దట్ సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసే సర్వర్స్, వాటి ప్రాసెసింగ్ యూనిట్స్ డిఫరెంట్ కాబట్టి వాటికి ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువగా ఉందని అనుకోవాలి.